మీరు చెప్పిన నిర్మాణాత్మకమైన ప్రశ్నకే మీరు స్పందించారు. మేము చెప్పినటువంటి ఆరోపణలన్నీ కూడా నిజమే మీరు అంగీకరించారు. తప్పని విధి లేని పరిస్థితుల్లో మేము పోషించిన నిర్మాణాత్మకమైన పాత్ర వలనే మీరు ఈరోజు యాప్ తీసుకొని వచ్చారు. మీరు అయ్యా పేద ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారు, మహాప్రభు రామచంద్ర కాపాడండి నిర్మాణాత్మకంగా మేము అభ్యర్థించి మేము మీకు చెవులు వినపడకపోతే వినపడేలాగా నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తే ఈరోజు యాప్ తీసుకొచ్చారు మీరు. అయ్యా మీరు నకిలీ మద్యంతో ప్రాణాలు ఓడుకుంటున్నారు, కోట్లు దోచుకుంటున్నారని వెలుగులోకి తెస్తే ప్రతిపక్షం ఇలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు అంటారా? ఆరోపణలు చేస్తామంటున్నారు. మేము ఆరోపణలు చేస్తే మీరు అధికారంలో ఉన్నారు, రుజువు చేయని ఆరోపణలేనే ఈరోజు కళ్ళకి కనిపిస్తుందయ్యా. అయ్యా కల్తీ మద్యం ఫ్యాక్టరీ కనపడలేదా? దాని వెనక టీడీపీ వాళ్ళు కనపడడం లేదా? అది రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా అయింది కనపడడం లేదా? ఏది కనపడలేదు. కంటి డాక్టర్ మీకు మాకు కనపడలేదు, మేము వినపడలేదు అంటే నువ్వు చెప్పింది వినేయాల ప్రజలు. ఆ మనిషి అంటాడు దేవర మనోహర్ గారు జగన్ ని ఈ రోజు చిన్నపిల్లలని చెప్తాడు, వీళ్ళది డైవర్షన్ రాజకీయం, వీళ్ళకి రాజకీయం తెలుసు, క్రిమినల్ మైండ్ సెట్ అని. అయ్యా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ కన్నా ఎవరైనా డేంజరస్ ఈ రాష్ట్రంలో ఉన్నాడా? ఎంత డేంజరస్ ఆయన నాలుగుకి అదుపు ఉందా? ఆ తల్లి క్షమించనని చెప్పి ఆయన సంఖ్య ఎక్కినాడు. లేదు పట్టుమని 20 సీట్లు ఇస్తారు, కుక్క బిస్కెట్లు మనకి అవసరమా సైనికులారా అన్నాడు. ఆ సైనికులకు పట్టుమని 20 సీట్లు కూడా ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన డంపింగ్ ఇచ్చినాడు. జంపర్స్ జోకర్స్ నా పార్టీలో వద్దన్నాడు. ఈ రోజు సీట్లు తీసుకున్న వాళ్ళు ఎవరు? జంపర్స్ కదా జోకర్స్ కదా? ఆయన నాలుగుకి హద్దు మాట్లాడాలా? ఏదన్నా మాడితే ఎంతసేపు నిందలేసేదని కాదు. మన నాయకుడు తత్వం ఏందో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ పవన్ కళ్యాణ్ సంగతి ఏందనేది 30,000 మహిళలు మిస్సింగ్, సుగాలి ప్రీతి 500 మందికి 10 లక్షలు. ఓకే ఇప్పుడు అవన్నీ అదే సురేష్ గారు అవన్నీ మాట్లాడితే చాలా మాట్లాడుకోవాలి సార్. ఈ రోజు కూడా పేపర్ లో వచ్చింది, ఆస్తుల గురించి కూడా వచ్చింది. ఇప్పుడు అవన్నీ వద్దునండి, ఒక నిమిషం సబ్జెక్ట్ మాట్లాడండి. డైవర్షన్ చేయాలని ఒక అభిప్రాయమే ఉంటే దానికి ఏదో ఒక అంశం చూడండి. ఈ రోజు మీరు చేస్తున్నటువంటి అరాచకలతో చేస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అవసరమైతే వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ వనరు మెటీరియల్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఏదైనా అవసరం అయితే తానాని నాట్యం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ప్రజల ప్రాణాలు పోతుంటే మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈ రోజు మాట్లాడతారు కానీ ఓకే సురేష్ గారు సబ్జెక్ట్ మాట్లాడదాం. మనం ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఒక నిమిషం. సరే ఒక నిమిషం సరే ఎవరు ఫ్లైట్ లో వస్తున్నారు? ఈ రోజు కూడా పన్ని పత్రికల్లో పతాక స్థాయిలో వచ్చిన ఒక్క నిమిషం ఉండండి సార్ రఫీ గారు, ఒక్క నిమిషం. ఓకే ప్లీజ్ సురేష్ గారు ఆగండి ప్లీజ్. రఫీ గారు రియాక్ట్ అవ్వండి సార్. ఒక్క నిమిషం సురేష్ గారు, నేను మాట్లాడకూడదని ఆగుతున్నా. రఫీ గారు వినడానికి ఎవరు లేరు రఫీ గారు. రామాయణ మహాభారతాలు చెప్పి మీరు సిద్ధం సభల్లో అరిసి అయిపోయి కూర్చొని ఉన్నారు మూల. ప్రతిపక్షం కూడా రాకుండా మీకు ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా దొంగ నాటకాలు ఏవైతే ఉన్నాయో ఉచ్చు బిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డికే ఉచ్చు బిగిస్తుంది. ఇంకా ఏమన్నా ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది. చార్జ్ షీట్ ఏమవుతా ఉంది. మీరు మాట్లాడేటప్పుడు వచ్చిందయ్యా మీకు అధికారం. సురేష్ గారు ఒక్క నిమిషం. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఆగండి. సురేష్ గారు ఆగండి ప్లీజ్. ఇది సురేష్ గారు ఆగండి. సురేష్ గారు మీ టైం అయిపోయింది సార్. ఆయన మాట్లాడాక మీరు మాట్లాడారు ప్లీజ్.
పద్ధతిగా సురేష్ ఉండండి. గారు ఒక్క నిమిషం మీకు ప్లీజ్. ప్రజలు కూర్చోబెట్టారు. సురేష్ కూర్చో- గారు లేకపోతే సురేష్ గారు మీ టైం అయిపోయింది, మాట్లాడనివ్వండి. సురేష్ గారు ఆగాలి. మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి. మిమ్మల్ని ప్రజలు కూర్చోబెట్టారు. మీరు కూర్చోండి. ఇలా సురేష్ గారు అడుక్కోండి. సైలెన్స్ అధికారులు ప్లీజ్. వీళ్ళు మాత్రం సురేష్ గారు ఆగాలి. మీరు సురేష్ గారు ఆగాలి. అడుక్కోని అధికారంలోకి వచ్చారు వీళ్ళు. సురేష్ గారు ఆగండి, వాళ్ళు మాట్లాడేవాళ్ళు కదా. ఏమండి ఒక్క నిమిషం ఆగండి సురేష్ గారు ప్లీజ్. సురేష్ గారు ఆగండి, మాట్లాడండి. రఫీ గారు మాట్లాడండి. ఏమండి, జగన్మోహన్ రెడ్డికి ఈ కేసులో 3,500 కోట్ల రూపాయలకు సంబంధించిన కేసులో అతనికి శిక్ష పడే రోజు దగ్గరలోనే ఉంది. అది అతనికి తెలుసు. ఓకే, అతని పార్టీకి ప్రజల్లో పూర్తిగా డ్యామేజ్ అయిపోయాడు. ఏ పిలుపు ఇచ్చినా సరే ప్రజలు స్పందించట్లేదు. మొన్నకు మొన్న అనకాపల్లి వెళ్తే అక్కడ కూడా జనం రాలేదు. పెయిడ్ ఆర్టిస్టులు తెచ్చుకొని సీఎం అనిపించుకుంటున్నాను, కానీ నాకేం లేదు. ఏదో ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేయాలా, ఏదో ఒక బురద చల్లాలని చెప్పి బక్రా దొరికాడు. ఎవరు? జోగి రమేష్. జయచంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేస్తాం ఏంటో అనుకుంటున్నాడు సురేష్ గారు. వెరీ గుడ్. జయచంద్రారెడ్డి కూడా ఎక్కడికి వెళ్ళలేడు. అతని పాత్ర కూడా నిర్ధారిస్తాం. జనార్దన్ రావు ఎందుకు ఆఫ్రికా వెళ్ళాడు, ఎందుకు మద్యం తయారు చేశాడు, ఎందుకు అమ్మాడని అతన్ని వదిలిపెట్టాం. అతను ఏమైనా వీడియో లీక్ చేసినా, వాట్సాప్ లీక్ చేసినా అతను తప్పించుకోవాలని చెప్పి అనుకుంటున్నాడేమో. ఎవ్వరు తప్పించుకోలేరు. ఎప్పుడైతే వీడియో లీక్ అయిందో, వాట్సాప్ లీక్ అయిందో గంగవెర్లు ఎత్తేసాడు జోగి రమేష్. నాకు తెలియదు అసలు అతను ఎవరో అన్నాడు. మరి వాళ్ళ చిన్ననాటి స్నేహితులు అని చెప్పేసి అందరూ ఆ ఊర్లో చెప్తున్నారు. ఒకే వీధిలో ఉంటారంట. వీళ్ళన్నిటికీ మొత్తం వ్యాపారాల్లో వాటాలు. జయచంద్రారెడ్డికి, జనార్దన్ రావుకి వాటాలు. ఈ మొత్తం తేలుస్తుంది సిట్టు. ఈ మొత్తం తేల్చుదని చెప్పి భయపడి అక్కడ జగన్మోహన్ రెడ్డి రాత్రి లండన్ నుంచి ఒక ట్వీట్ చేశాడు. ఇదేదో చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తున్నాడంట మద్యం. ఇది ములకల చెరువులోను ఇబ్రాహీంపట్నంలో. లోకేష్ గారు దానికి సహాయం చేస్తున్నాడంట. ఏం మాట్లాడాలో తెలియక పిచ్చెక్కిపోయి ఒక పక్కన చూస్తే ప్రజల్లో పూర్తిగా పడిపోయింది. ఎలక్షన్ లో చూస్తే 40% వచ్చిందంటే ఇవాళ 20% కూడా లేదు. రాష్ట్రం ఒక పక్కన అభివృద్ధి పదంలో దూసుకుపోతా ఉంది. అమెరికా అవతల మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో గూగుల్ రావడం చూసి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియదు. ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు నన్ను అసహించుకుంటారు, నా పాలనని అసహించుకుంటారు, అసహించుకొని నన్ను ఓడించారు. ఇంకొకసారి కాదు కదా, ఇంకో 20 సంవత్సరాలు కూడా నన్ను దరిదాపులకు రానిరని చెప్పేసి భావించి ఏమంటే సింగపూర్ కి ఉత్తరాలు రాశాడు, ప్రపంచ బ్యాంక్ ఉత్తరాలు రాశాడు, దొంగ ఉత్తరాలు అన్ని చోట్ల. ఇప్పుడు గూగుల్ కూడా రాసుంటాడు, వాళ్ళు లెక్క చేసి ఉండరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పని కథం. ఈ సురేష్ లాంటి వాళ్ళు పాపం ఏదో ఆ పార్టీలో ఏదో నాయకులుగా చలామణి అవడానికి తప్పితే 29 తర్వాత ఆ పార్టీ ఉండదు. మూసేసుకోవటమే. రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే కృష్ణా గుంటూరులో పోటీకి పెట్టలేని పరిస్థితి. అభ్యర్థులు ముడిచాడు. ఈయనకేదో బలం ఉందండి. ఇవాళ మామూలు రైతులకి 171 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ఒక పక్కన వ్యవసాయం, పరిశ్రమలు, విద్యా వ్యవస్థ చేస్తా ఉంటే సంక్షేమ పథకాల గురించి మళ్ళీ చర్చ పెడతాం. ఈ రోజు టైం లేదు దానికోసం. ఒక్క నిమిషం సార్. ఓకే రఫీ గారు, దేవరమానవర్ గారు క్లోజ్ చేయండి ప్లీజ్. ఓకే అండి, ఓకే రఫీ గారు. ఓకే దేవరమానవర్ గారు క్లోజ్ చేయండి. పసుపులేటి సురేష్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏదంటే మాట్లాడుతున్నారు. పసుపులేటి సురేష్ గారు తెలియనిది ఏంటంటే అతను జనసేన పార్టీలో నుంచి అతని రాజకీయ ప్రస్థానం జరిగింది. ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉండాలని ఇటు ఇమ్మడలేక అడిగి పోయి ఏదేదో నోటుకొచ్చిన మాట్లాడుతున్నాడు. పసుపులేటి సురేష్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము జనసేన పార్టీలో మాతో పాటు నడిచిన నాయకులు